హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపల కూర ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా కేజీ చేపలని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి. ఆ కడిగిన తర్వాత చేపలన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు వేసుకొని 2 స్పూన్లన్నర కారం వేసుకోవాలి. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. 3 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ గడ్డని బాగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు చేపల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాం. 4 పచ్చిమిరకాయలని ఒక్కొక్క పచ్చిమిరకాయని 4 ముక్కలు చేసుకొని అందులో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఆ తర్వాత చింతపండు పులుసు, తగినంత చింతపండు పులుసుని మీరు యాడ్ చేసుకోవాలి మీకు పులుపుకి తగ్గట్టు. ఆ తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటిని బాగా కలుపుకొని ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఆ వాటర్ కూడా చింతపండు పులుసులో యాడ్ చేసుకొని పోసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు వాటన్నిటిని చింతపండు పులుసు పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెడదాం. ఇలా ఒక అరగంట పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ముక్కలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉడికినాయో. ఫైనల్లీ మనం కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, గుమగుమలాడే చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.